రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను మిన్ను వెయ్యని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. ఇదిగో ఇలా పొడి పొడి అక్షరాలతో కాదు, స్టైల్ గా ఇలా అలా స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. అదే అంటే ప్రత్యేక గుర్తింపులా ఉండాలి అని. అంటే ఎలా బాబు? 1 minute, ఇప్పుడు వస్తా. సరే సుద్దా, ముందు నువ్వు కూర్చో. సరిగానే పెన్ ఇవ్వు. ఇవ్వు సరసు. ఈ చెయ్యి ఇటు. బాగుందా? చాలా బాగుంది రాహుల్ బాబు. సరే, ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయాలో నేను నేర్పిస్తాను, ఓకేనా? ఏంటి సరసు, ఏమైంది అలా చూస్తున్నావు? ఓ, ఇలా రాయడం కష్టంగా ఉందా? ఇంత ప్రేమ దొరకడం
మ్మ్. రాహుల్ బాబు. అయిపోయింది బాబు. ఏది చూడండి. ఇవ్వు. సర్లే పోనీ నువ్వే చదువు. నా ప్రేమకి రూపం, ఈ జీవితానికి అర్థం. కష్టం మరిపించే నవ్వుకి కారణం, కలకాలం తోడై నడిచే ధైర్యం. నా ప్రశ్నలన్నింటికీ జవాబు అది మీరే రాహుల్ బాబు. చాలా బాగుంది సరసు. వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్ సరసు. థ్యాంక్ యూ. సరస్సు, ఏయ్ మై బబ్లీ గర్ల్. సరస్సు చేసిన ఛాలెంజ్లో నేను ఓడిపోతానా? నా బలం, నా సపోర్ట్, ఆంటీ మనసు సరస్సు వైపు టర్న్ అయిపోతుందా? కోడలుగా అది ఆంటీకి దగ్గరై నన్ను ఈ ఇంటికి దూరం చేస్తుందా? నో నో నో! కలలో కూడా ఇమాజిన్ చేసుకోవడానికి ఇష్టపడింది నిజంగా జరుగుతుందంటే నేనెందుకు ఒప్పుకుంటాను? ఎప్పటికైనా ఈ ఇంటి కోడలవుతానని ఇక్కడ ఉన్న నేను ఆ సరస్సు డామినేట్ చేస్తుంటే ఎలా ఊరుకుంటాను? ఈ ఇల్లు నాది కావాలి. కోడలిగా ఇక్కడ అధికారం కూడా నాకే దక్కాలి. అలా జరగాలంటే సరస్సుయే వాణి అని నేను ప్రూవ్ చేయాలి. కానీ ఎలా? ఓ గాడ్! ఎస్, వాళ్ళు లోపలున్న సీసీ కెమెరాస్ ని మేనేజ్ చేశారు. కానీ బయట చుట్టూ సరౌండింగ్స్ లో ఉన్న ఏదో ఒక కెమెరాలో సరస్సు క్యాప్చర్ అయ్యే ఉంటుంది. కానీ ఆత్రేయ ఆల్రెడీ ఆ ఫుటేజ్ చెక్ చేశారు కదా. ఏమో, అప్పుడు కూడా తేజ మేనేజ్ చేసి ఉండొచ్చు కదా. ఈ విషయంలో ఏది లైట్ గా తీసుకునే ఛాన్సే లేదు.
ఆ ఫుటేజ్ తీసుకొచ్చి ఆంటీకి చూపించి వాణి ఎస్ సరస్సు అని ప్రూవ్ చేస్తాను. ఎస్, దాన్ని బయటికి పంపి ఛాలెంజ్లో గెలుస్తాను. వనజా, ఏం చేస్తున్నావు? అప్కమింగ్ ఫెస్టివల్ శ్రీరామనవమి ఉంది కదా, ఆ పూజ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ స్టోరీ గురించి బాగా ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకు? ఉగాది గురించి చెప్పినందుకు సరస్సుకి పెన్నిచ్చారు కదా, మరి శ్రీరామనవమి గురించి నేను గొప్పగా చెప్తే కనీసం పెన్సిల్ అయినా ఇస్తారేమోనని. ఇంత భయంకరంగా ఆలోచించే జాతి మా మనుషుల్లో ఉండటం నిజంగా మా దరిద్రం, నీ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాస్కా రాస్కా. లేదమ్మా. ఎందుకు? మీరేమో కోపంగా. ఆ రోజు గురించో తెలిసి ఇక నుండి ప్రతిరోజు ఇంట్లో పూజ నువ్వే చెయ్యాలి. అందరికీ హారతి నువ్వే ఇవ్వాలి. డాడ్, ఇప్పుడు మాట్లాడింది మన మేడమేనా? నమ్మడానికి కష్టంగా ఉన్నా నిజమే, ఆమె మీ అమ్మే. ఏంటలా చూస్తున్నావు? నేను చెప్పింది వినపడిందా? వినపడిందమ్మా, వినపడింది. మరి అవునో కాదో చెప్పాలి కదా. చేస్తానమ్మా, చేస్తాను. ప్రతిరోజు చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఈ రోజు నుండే మొదలుపెట్టు. అలాగేనమ్మా. అనవసరంగా వీడియోలు, హోంవర్క్లు చేసి టైం వేస్ట్ చేసుకున్నాను. ఇక పూజలు లేవు, పెన్సిళ్ళు రావు.
ఈ డేట్ది ప్లే చేయండి. ఓకే మేడం. ఇక్కడ స్టాప్ చేయండి. గో బ్యాక్. ఎస్, ఆపండి. ఈ డేట్ వీడియో నా ఫోన్లో అప్లోడ్ చేసి ఇవ్వండి. వాగ్దేవి గ్రూప్స్కి నేను వారసురాలని చెప్పిన ఆంటీ వాల్యుబుల్ గిఫ్ట్ మాత్రం సరస్సుకిలా ఇస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత దాని పెన్ లాక్కోవడమే కాదు, ఇంట్లో నుంచి బయటికి విసిరేస్తుంది. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. సారీ. థ్యాంక్ యూ మేడం. ఏమో అనుకుంటాం కానీ బాబు, తదాస్తు దేవతలు ఉంటారు కదూ. ఏ ఇప్పుడు వాళ్ళెందుకు గుర్తొచ్చారు? అమ్మగారి కోపం చూసి నేను భయపడిన బాధపడిన ప్రతిసారి మీరు మంచి రోజులు వస్తాయని చెప్పేవారు కదా. ఆ మంచి కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంటే ఆ మాట గుర్తొచ్చింది బాబు. మేడం అర్థం చేసుకుంటారు అని అనుకున్నాను, కానీ ఈ రేంజ్లో మారతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సరసు. అమ్మగారి దయ ఇలానే ఉంటే పెద్దయ్యతో మీ కుటుంబాన్ని కలిపేస్తే నా లక్ష్యం పూర్తయిపోతుంది బాబు. అప్పుడు అందరం కలిసి ఒకే ఇంట్లో ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండొచ్చు. అవును, నువ్వు గట్టిగా అనుకో సరసు, అయిపోతుంది. నేను అనుకుంటే కాదు బాబు, మీరు వెనకుండి నడిపించటం వల్లే ఇదంతా జరుగుతుంది. అసలు మీరు లేకపోతే ఈ ఆనందం కాదు కదా, అసలు నేనే ఉండను. అయినా లాభమే ఉంది. అదేంటి బాబు ఒకేసారి అంత మాట అనేసారు? మరి కష్టానికి తగ్గ ప్రతిఫలం, పూజకి తగ్గ ప్రసాదం లేకపోతే ఇలాగే అంటారు. ఇప్పుడు ఏమైంది బాబు, అర్థమేలా చెప్పండి. ఏంటి అన్నీ నేను చెప్పాలా? ఒక భార్యగా ఈ భర్త మనసు ఎప్పుడు అర్థం చేసుకోలేవా? నువ్వేమైనా చిన్నపిల్లవా? ఓ అదా. అదే సరసు.